కొని తెచ్చుకోవడం కాకపోతే ఏమిట్రా ఇది? కొని తెచ్చుకున్నది నిజమే, గాయం ఫ్రీ. ప్లీజ్ మెల్లిగా డాక్టర్. ఎవడ్రా వాడు? ఎవరికి తెలుసు? వాడెవడో మెరుపులా లోపలికి వచ్చాడు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలాగా ఈ కథంతా జరిగింది. వెయిట్ 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 బాబాయ్, కొంచెం అన్నం పట్టుకుంటారా? ఇప్పుడు చేయండి. ఏమిటి చూస్తున్నావు? పోతలకి. మోహన, ఆ రీల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? వెయిట్ 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 రీల్ అంటే ఏ పిక్చర్ది? మజాకా అల్లుడా మజాకా. మరి ఇంకే ఇంచుమించు ఆ క్రిమినల్ దొరికేసినట్టే. అవునన్నయ్య, సిటీలో అల్లుడా మజాక ఏ థియేటర్లో ఆడుతుందో తెలుసుకుందాం. వాడు ఖచ్చితంగా థియేటర్కి సంబంధించిన వాడే ఉంటాడు. వాడిని పట్టుకుని మక్కలు ఎరగొట్టి లోపల తోసేస్తాను. తెలివి తక్కువ. పేపర్ వాళ్ళకి తెలిస్తే ఫ్రంట్ పేజీలే వేస్తారు, మోహన ఫోటోతో సహా. పట్టపగలు కమిషనర్ ఇంట్లో జొరపడి కమిషనర్ కూతుని కత్తితో కసక్కు కసక్కుమని కోసను. కొట్టానంటే చూడు, జోక్ వేస్తుంది జోక్. వాడిని ఎలాగైనా పట్టుకుని ఏదో ఒక పెండింగ్ కేసులో ఇరికించి ఓ 10-15 సంవత్సరాలు శిక్ష పడేలా చేస్తాను. వద్దు, ఏ తప్పుడు కేసులు వద్దు. డాడీ ఎప్పుడు ఇంతే బాబాయ్, న్యాయం ధర్మం అంటారు. పోనీ మోహన్ పేరున కేసు ఫైల్ చేసామా అనుకుందాం, మన అమ్మాయి పేరు అన్ని పేపర్లో మారి మోగిపోతుంది. పర్వాలేదా? ఏమక్కర్లేదు. మోహన లోపలికి రా. ఎప్పుడు ఇంతేగా. ఇంట్లో జరిగిన దాన్ని వీధికి ఎక్కించకండి. వదిలేయండి, ఇంతటితో వదిలేయండి. అశోక్, ఆయన మాట వదిలేసే. వాడిని ఏదో విధంగా మనమే పట్టుకుని అంతు తేలుద్దాం. కేసే లేకుండా చేసేద్దాం. అంతవరకు అన్నకి తెలియకూడదు. వాడెంతటి వాడైనా సరే, ఎటువంటి వాడైనా సరే. ఏంట్రా కిరీటానికి మెరిసిపోయేలా పెయింట్ వేయలేదు? నగలున్నాయని తెలియదేంటి? నాకేమో ఈవినింగ్ షోకి టైం అయిపోయింది. ఏంట్రా మీరు టైర్డ్ గా ఉంటారని పాలు తీసుకొచ్చాను, తాగండి. ఏంటో ఫస్ట్ నైట్ కి పాలు ఇచ్చినట్టు ఇస్తున్నావు. సరే, మనం చేసే వినాయక చవితి గురించి ఈ ఏరియాలో ఏమనుకుంటున్నారా? నీచంగా మాట్లాడుకుంటున్నారు. ఏ ఎంత పెద్ద వినాయకుడిని చేయించాడు, అలా ఓ మూలగా చిన్న ఎలుకను చేయించలేకపోయాడే అని అందరూ తెగ తిట్టుకుంటున్నారు. చిన్న ఎలకేంట్రా, నేను తలుచుకుంటే పందికొక్కనే ఏ చేయిస్తా. మాత్రానికి పందికొక దానికి మీరే పోయి కూర్చోచ్చుగా. గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. పాలేవు బాస్. తేన్పులు కూడానా? వినాయకుడు పాలు తాగుతాడనే విన్నాను. నా వినాయకుడు తేన్పులు కూడా తేనుస్తున్నాడే. వినాయక వినాయకుడా నన్ను వినాయక. మామా, ఆ పాలు నిజంగా వినాయకుడే తాగాడంటావా? ఎందుకు నవ్వుతున్నా? ఆ పాలు తాగింది నేనే కదా. నువ్వెందుకు నవ్వుతున్నావు? అందులో విరోచన మందు కలిపింది నేనే కదా. సిటీలో ఈ ఒక్క థియేటర్లోనే అల్లుడా మజాక ఆడుతోంది. మోహన, అబ్జర్వ్ చేయి, కనబడగానే చెప్పు. కమిషనర్ ఇంట్లోనే చొరబడి ఇంత పని చేసిన వాడిని వదిలేస్తే సొసైటీ ఏమవుతుంది? నువ్వేమిటయ్యా మట్టిలో ఉన్నవాడి దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తున్నావు? పోలీసులతో వచ్చి వెళ్ళిపో. అడుగు అతని. నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవ్వు. ఏంటి ఏంటి పోలీసులు సరెండర్ అవుదాం అనుకుంటున్నావా? ఇది వాసు, ఇలా రా. ఆ రోజు తాగితుందో గొడవ పడ్డావు కదా, అది కడుపులో పెట్టుకుని నేను పోలీసులు పెట్టించా చూస్తాడు. ఒకటి ఆలోచించు, నీకు హెల్ప్ చేసేవాడైతే నేను రాత్రంతా కాపాడాడు. రాత్రుళ్ళు పోలీసులకి దొరకకూడదు. నా కడుపులో అదోలా ఉంది, వెళ్ళొస్తాను. ఏంటా? సార్, మీ ఇంట్లో గొడవ చేసిన వాడు అతనే వచ్చి సరెండర్ అయ్యాడు సార్. అన్నయ్య బాబాయ్ గారు చెప్తాడు గుడ్ న్యూస్. మమ్మీ ఏంటి కత్తితో కసిన వాడు దొరికిపోయాడు. దొరికాడా?
సార్ నేను చూడటానికి ఇట్లా ఉంటాను కానీ అట్లాంటి పనులు ఎప్పుడు చేయలేదు సార్. నా పెళ్ళాన్ని తెలిస్తే ఇలా పోతే బాబు బాధ పెట్టా. నోరు మూసుకుని కూర్చుంటావా లేదా? వాళ్ళు రాళ్ళతో రాసుకెళ్ళ. हेलो, कौन है? तुलसी? क्या तुलसी? हाँ? कलकत्ता तुलसी? हमारा तुलसी? जी बोलो जी. నువ్వు పని చెయ్యాలి. సార్ సార్ ఏమిటయ్యా? ధనరాజ్ ఫోన్ చేశాడు, లైన్లో ఉన్నాడు. హలో, అక్కడేం చేస్తున్నావా? కమిషనర్, నిన్న మీ ఇంట్లో ఏమైనా జరిగిందే? ఏం జరగలేదే. అటువంటిది ఏం జరగలేదన్నప్పుడు ఎందుకు బీటూలో ఒకడిని మీ తమ్ముడు ప్రశ్నించడానికి వెళ్ళినట్టు? ఏడువాడు లాకప్లో రైట్ సార్. వాడే సార్. సార్ సార్ ఫోన్. కమిషనర్ లైన్లో ఉన్నారు సార్. రాస్కల్స్, ఆ సంగతి వదిలేమన్నా? ఎస్ సార్. వెంటనే అతన్ని రిలీజ్ చేసి ఇద్దరు ఇంటి రండి. పోయింది, పరువు పోయింది. మినిస్టర్ ముందు తలదించున్నట్టు చేశారు. ఇక నేను దేనికి? అన్నయ్య రై, నాకన్నిటికన్నా నా కూతురే ముఖ్యం. ముందు నా కూతురికినే తండ్రిని, ఆ తర్వాతే పోలీస్ కమిషనర్ని. డాడీ యాక్చువల్గా కావాల్సిన టీవీ ఛానల్స్ ఉన్నాయి. లక్ష సార్లు నా కూతుర్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. అది అవసరం రా మనకి? శారద ఎక్కడ? వంటగదిలో దూరిందా? అవును, అలవాటేగా. సిగ్గు లేకుండా ఒకరిని పట్టుకుని చితకబాతి కేసు లేకుండా చేస్తారట. దానికి మహారాణి పోలీస్ స్టేషన్ వెళ్ళి వత్తాసు పలుతుందట. చాలా బాగుంది. ఏదో పిచ్చుకో ఖర్చిందని దాన్ని వెనకబడి వెళ్ళి కరుస్తావా? ఇదిగో ఇలా నవ్వి నా నోరు మోయిస్తుంది. రై, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. చిన్న ఎలా ఉన్నావు? ఓసినా చెల్లాయ్, నీ కాబోయే మొగులా నేను ఐపీఎస్. ఇంకా చిన్నగిన్న అంటావేంటి? ఎవరున్నారు ఇంట్లో? అతయ్య, ఆగో ఆగో, పరిగెత్తుకో పరిగెత్తుకో, ఆగో ఆగో, ప్లీజ్ ఆగో. బతికిపోయా బో. ఎవరెక్కడున్నా సరే అందరూ మర్యాదగా హాల్లోకి రండి. ఇది చిన్న ఆర్డర్. ఏం బావా, పోలీసులకు పొట్ట పెరగకూడదు. తగ్గించు తగ్గించు. గట్టిగా చెప్పు. ఇవాళ వంటలేమిటే? వంట నా అల్లుడికి ఏమి ఇష్టమో నాకు తెలీదా? లోడ్ చేయలేదు కదా. నో బుల్లెట్. ఇంకా చిన్నపిల్లాడి చేష్టలు పోలేదురా. అంకుల్, ఇంకా మీరు నన్ను చిన్న పిల్లవాడు అనకూడదు. ట్రైనింగ్ పూర్తయిన 11 months లో నాకు పోస్టింగ్ వస్తుంది. తర్వాత నేను మీరు ఈక్వల్. అమ్మా, అయ్యో ప్లేడ్. ఏ ఆగు మోహన, ఆగు ఆగు. దొరికా. అవును, నువ్వు ఒట్టి మోహనవా మోహన్ రాగానివా? పోలీస్ కోటలో కోయిలా, ఏది చెవులో కుయ్యి. ఆగు, ఎక్కడికి వెళ్తావా? మోయా, బ్లెస్ మీ. గాడ్ బ్లెస్. పులివిదా? పులి బిడ్డ. హైదరాబాద్ ట్రైనింగ్ ఎలా ఉంది? హాట్ గా ఉంది. 3 నెలలు ఇక్కడికి ట్రైనింగ్ వచ్చాను. ముందు స్టేట్ రూల్స్ అన్ని తెలుసుకో. ఏ చిన్న, ఇక్కడేగా నువ్వు ఉండేది? ఇక్కడ? అయ్యో, నేను నా ఫ్రెండ్ రూమ్ లో ఉంటాను. అవునవును, అప్పుడే సీక్రెట్ గా దమ్ము కొట్టచ్చు, 4 పెగ్గులు వేయచ్చు, ఆడపోలీసులకు సైట్ ఆ కొట్టచ్చు. సెటప్ లో ఇక్కడ ఉండవు కదా. ఉండనే ఉండవు. షట్ అప్. యూ షట్ అప్. మోయ, నేను ఎవరిని? లేడు. నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను. మోయ, నేను ఎవరిని? గ్రేట్ బిర్లా బోస్ మేనలుండి. నీతి, న్యాయం, ధర్మం. మోయ, మీరే లేకపోతే ఈ రోజు నేను ఐపీఎస్ చదవగలిగేవాడినా? తల్లిదండ్రులే నాకు, నా చెల్లైకి మీరే దిక్కు. రక్త సంబంధం సెంటిమెంట్ కుమ్మరిస్తున్నారు అన్న చెల్లెలిద్దరు. పులి బిడ్డకి కన్నీరు రాకూడదు. కన్నీళ్ళు వస్తే అది పిల్లి పెట్ట కదా నాన్న. ఏయ్, ఆగు.
మోహన చదువు ముందు పూర్తవని. చెప్పింది అర్థమైందిగా. వాసు నువ్వు ఇక్కడి తెలుసా ధనరాజ్, మా కలకత్తా తులసి నీ గురించి ఎంతో చెప్పాడు. గుడ్. ఏం లేదు, ఈ మధ్య మన దోస్త్ ఒకడు పోలీస్ రౌండ్లో డెత్ అయ్యాడు. ఒక చేయి తగ్గింది అలాగా అని చూస్తున్నాను. ఏంటి చేస్తావా? బస్సు వెతుక్కుంటూ వచ్చే లక్ష్మి వద్దనకు, పెద్ద చెయ్యి. వదులుకో. వాసు నువ్వెలా పిలిచినా రాను, సరిపడదు. నా జీవితం హ్యాపీగా పెడుతుంది, అది చాలు. ఓకే. ధనరాజ్, నాకు డౌట్. నాకు అదే డౌట్. వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాం. ఎన్నాళ్ళుగా ఇది జరుగుతోంది? ఈ భాగంలో చాలా రోజులు జరుగుతుంది బాస్. ఇంతవరకు ఎంత నొక్కేస్తుంటాడు? నాకేం తెలియదండి. ఒరే, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు తెలియదంట వేట్రా. అకౌంట్స్ అన్ని చూసేది ఆయనేనండి. ఓరి దుర్మార్గులారా, దీనికి అకౌంట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారా? ఎవడు వాడు? ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడండి. నువ్వా? రేయ్, నువ్వా అంటే ఎవర్రా? మీ ముందే అటు తిరిగి నుంచున్నాడండి. రేయ్ రేయ్, చెప్తా. క్షమించండి. రేయ్, ఎలక్షన్లు అయిపోయారా? ఇప్పుడు కాళ్ళ మీద పడితే గౌరవం ఉండదురా. లేవండి. యాక్టింగా నాకే చెవులు ప్రాడతారా? రేయ్ వాసు, ఎందుకు ఇలా తాగి పాడైపోతావు? నువ్వెవరు అడగడానికి? నేనెవరో కూడా తెలియని స్థితికి వచ్చావా? ఎవరికి తెలియదు. ఓసారి ఎందుకో నీతో గొడవ పడ్డాను. ఇదే ఈ ముక్కు మీద పాపం, ఈ మొండితనం అన్నీ ఎక్కువే మా జీగార్లాగా. అందుకేనా నువ్వు అంటే నాకు ఇష్టం. గలాటా ఏరియా మా థియేటర్కి నీలాంటి వాడు కావాలని నా కాళ్ళు చేతులు అట్టుకున్నావు. నేను సెటిల్ అయ్యాను. అందుకని ఏమైనా అడుగుతావా? అడుగుతాను, మనసు వైపు చెప్తాను రా. నువ్వు నాకు బిడ్డతో సమానం. నేను నీకు తండ్రి లాంటి వాడురా. నీకెంత కోపం వచ్చింది? నిప్పులాగా. ఈ నిప్పి నాకు అన్నం పెట్టింది ఆ రోజుల్లో. ఆ నిప్పి తర్వాత నా బతుకు పూడి చేసింది. అప్పుడప్పుడు ఇంజెక్షన్ కుమిలిపోవాలి. కానీ అమ్మాయి నన్ను గుర్తుపడుతుంది. పట్టిస్తే నాగతి నేను నన్ను వాసు.